ఇప్పుడు నువ్వు బాగున్నావు, కదిలేది సజీవంగా ఉన్నది, ఎప్పటికీ మారుతూ ఉంటుంది. దాని మూలతత్వం మారదంతే. కదిలేది సజీవంగా ఉంది, ఎప్పుడు మారుతూనే ఉంటుంది, కానీ మూలం మారదు. చింతపండు, చింతకాయ, చింత చిగురు, చింత గింజ, అంత పులుపు అనేది దాని మూలతత్వం. అట్లా నా ప్రశాంతత మారట్లే. నేను కొద్ది రోజుల్లో జుట్టు తెల్లగైపోవచ్చు, సింపల్ సొట్టపోవచ్చు, పండు ఊసిపోవచ్చు, సో వాట్, నేను బాగానే ఉన్నా కదా, ఇట్లా ఉన్నదే బాగుంది అని ఎవరు చెప్పాడు? అలాంటప్పుడు ఇంక నువ్వు ఆనందంగా ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఇట్లా ఉండదు కదా. ఆఫ్టర్ 5 years ఏదో కన్నులు ఒట్టపోవడం ఏదో అవుతుంది ఖచ్చితంగా, కావద్దనే కోరుకుంటుంది. అయినా ఓకే, అయితే ఏందంట, దాంతో అసోసియేషన్ లేదు, అది ఉపయోగించుకోవడం, దాన్ని అందంగా మార్చుకోవడం వరకు మన డ్యూటీ. నువ్వు దాంట్లో నివసిస్తున్న వాడివే, దానివి నువ్వు కాదు కదా. అందుకని ఇప్పుడు యూట్యూబ్ నేను థంబ్నెయిల్స్ అన్నీ నేను నా ఫిజికల్ రియాలిటీ పెడతలేను, నా యొక్క ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ పెడుతున్నాను.